దొంగతనాలు చేయడంలో సెంచరీ పూర్తి చేశాడు ఓ శంకర్ నాయక్ అనే దొంగ. జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఓయూపీఎస్ పరిధిలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఎల్బీనగర్లో ఉన్న శంకర్ నాయక్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. బీ ఫార్మసీ పూర్తి చేసిన శంకర్ నాయక్ జల్సాలకు ఆడంబరమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి ఆ బంగారాన్ని కుదోపెట్టి ఆ డబ్బులతో 5 స్టార్ హోటల్లో ఉంటూ జల్సాలు చేసేవాడు. ఇప్పటికే 100కు పైగా చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన తన పంధాను మార్చుకోకుండా జైలు నుండి వచ్చిన తర్వాత 4 చోరీలకు పాల్పడ్డాడు. అతని వద్ద నుండి 11 తులాల బంగారంతో పాటు ఓ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ప్రతిదీ తన డైరీలో రాసుకోవడమే కాకుండా చోరీ చేసిన ఇళ్లలో ఏమేమి చోరీ చేశాడు అనేది కూడా చోరీ చేసిన ఇంట్లో పేపర్పై రాసి వాళ్ల ఇంట్లో పెట్టడం అతని నైజం. అరెస్ట్ చేసినాము వాడు అది ఇంకా ఓయూ పోలీస్ ఈస్ట్ జోన్ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ తరఫున ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్బి అంటే హౌస్ బ్రేక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు వాత్లావత్ శంకర్ నాయక్. ఇతను ఒరిజినల్లీ బిలాంగ్స్ టు విపనగండ్ల, నాగర్కర్నూల్ డిస్టిక్. బట్ అక్కడ ఉండకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు పడి దాదాపు ఇప్పటి వరకు 75 వరకు హౌస్ బర్గ్లరీస్ చేశాడు. అంటే హౌస్ బ్రేక్స్ చేసేసి దొంగతనం చేశాడు. రీసెంట్గానే జస్ట్ 15 డేస్ బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా జస్ట్ వితిన్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందులో మనకు ఈ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పత్లావత్ రామ్జీ అనే అతను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హౌస్ బ్రేక్ అయిందని తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఓయూ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ మార్చ్ 1కి ఇచ్చాడు. మార్చ్ 1కి ఇచ్చి తర్వాత మన క్లూస్ టీమ్స్, తర్వాత సీసీటీవీ కెమెరాస్, ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతను ఓల్డ్ అఫెండర్ రీసెంట్గానే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. ఓల్డ్ అఫెండరు తెలిసిపోయింది అన్నమాట, జైలు నుంచి వచ్చిన అతనే చేశాడని. దాన్ని బేస్ చేసుకొని మన క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు ఎల్బీనగర్ ప్రాంతంలో సంచరిస్తుండగా మన క్రైమ్ టీం వెళ్ళి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని నుంచి దాదాపు ఒక బైక్, తర్వాత 11 తులాల బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు ఇతను ఇన్వాల్వ్ అయిన కేసులు, అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అయిన కేసుల్లో మన ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు ఉంది, తర్వాత మియాపూర్ నుంచి ఒకటి ఉంది, పటాన్ చెరువు నుంచి 2 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 డేస్ టైంలో. ICTNSలో వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు 4 కేసులు. అతను అంటే ఒక డైరీ రాసుకోవడం బాగా అలవాటు ఉన్నట్టుంది. బట్ మనకు దొరికిన దాంట్లో అయితే రాద్దాం అనుకున్నాడు కానీ ఇంకా రాయలేదు. రాయకముందే మనం పట్టుకోవడం జరిగింది. అంటే జైలు నుంచి వచ్చినాక విత్ ఇన్ షార్ట్ టైంలో 4 అఫెన్స్ చేయడం, మన అఫెన్స్లో దొరకడం వల్ల అతను ఈ 1 వీక్ 10 డేస్ లోపలనే మనం పట్టుకున్నాం కాబట్టి అది రాయలేకపోయింది. ఫోర్ టైమ్స్ ఆల్రెడీ పీడియాక్లో వెళ్ళి వచ్చాయట. మళ్ళీ 5వ టైం కూడా పంపించడానికి ఏర్పాటు చేస్తాం.
అతను రిలీజ్ కాకముందే పీడియాట్ని సార్ ఏం చేస్తారు సార్? ఈ డబ్బు ఇదంతా దొంగతనం చేసి బయట